తర్వాత ఇద్దరు దొంగలు. ఇద్దరు దొంగలు తర్వాత నెక్స్ట్ ఇద్దరు దొంగలు అడవిరాజా చేశారు. మళ్ళీ సోమన్ బాబు అంటే అడవిరాజా చేసినప్పుడు ఏంటంటే మరి వెంటనే మళ్ళీ ఇద్దరు హీరోలను పెట్టి తీయలేం కదా. అవునవును. సో అప్పట్లో ఏంటంటే ఉన్న హీరోలు వీళ్ళే కదా, కొంచెం పెద్ద హీరోలు. రామారావు వెళ్ళిపోయిన తర్వాత నాగేశ్వరరావు కూడా ఇంచుమించు ఇక వాళ్ళిద్దరు ప్యారల్గా ఎగ్జిట్ అవుతున్న రేస్లో వీళ్ళిద్దరూ కొంచెం ప్రామినెంట్ హీరోస్. అప్పుడు కృష్ణరాజు గారు కూడా ఉండేవాళ్ళు. సో సోమన్ బాబు తోటి నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసాం. డైరెక్టర్ ఏంటంటే మురళీమోహన్ రావు అనుకున్నాం. తెలుసు కదా మురళీమోహన్ రావు నేను క్లాస్మేట్స్ మెడ్రాస్ స్కూల్లో. అప్పటికి ఆయన డైరెక్టర్ అయ్యాడు. ఫస్ట్ సినిమా సంఘర్షణ అని రామానాయుడు గారిది చిరంజీవి తోటి చేశారు. సక్సెస్ఫుల్ సినిమా అది. 1-2 సినిమాలు చేసిన తర్వాత ఆయన డైరెక్టర్ అప్పటికి ఎస్టాబ్లిష్ అయ్యాడు కాబట్టి మా క్లాస్మేట్ కాబట్టి అతను డైరెక్టర్ అనుకున్నాం. సోమన్ బాబు తోటి కూడా 1-2 సినిమాలు అసిస్టెంట్గా చేశాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా. సో సోమన్ బాబు కూడా ఆల్రెడీ టచ్ ఉన్న ఇదే కదా అని చెప్పి మళ్ళీ ఏమని అనుకున్నాం. ఏం తీయాలి ఇప్పుడు సోమన్ బాబు తోటి? 2 కమర్షియల్ సినిమాలు తీసాం, గజ దొంగ, ఇద్దరు దొంగలో. ఇప్పుడు సోమన్ బాబు తోటి జనరల్గా అప్పుడు ఫ్యామిలీ హీరో అని ఒక ఫ్యామిలీ హీరో. జనరల్గా ఆయన సోమన్ బాబు గారితో ఎలా ఉందంటే ఇద్దరు హీరోయిన్లు, 4 గోళ్ల మధ్యలో డ్రామా ఉండేది మామూలుగా, ఫ్యామిలీ డ్రామా ఉండేది మామూలుగా. కమర్షియలైజేషన్ తక్కువ ఉండేది. కృష్ణ గారు అంటే మాస్ హీరో కాబట్టి ఆ కమర్షియల్ ఆస్పెక్ట్ ఉండేది. సోమన్ గారి సినిమాలకి తక్కువ అది. మనం ఇప్పుడు మళ్ళీ ఇద్దరు హీరోయిన్లు పెట్టి మామూలు ఫ్యామిలీ డ్రామా తీస్తే అన్ని సినిమాల్లో ఒకటి అయిపోద్ది మంది. సోమన్ గారి 10 సినిమాల్లో మనది ఒకటి అవుద్ది తప్పితే ప్రత్యేకత ఉండదు. కాదు, ఆయన ఇంతవరకు చేయని క్యారెక్టర్ ఏదో చేయించాలి మనం. మన సినిమా ప్రత్యేకత కావాలంటే ఆయన ఇంతవరకు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో చేయలే. అడవి బ్యాక్ డ్రాప్లో రామారావు అడవి రాముడు చేశారు, లేకపోతే ఇంకో మీద ఆయన చేయలే. అలానే అవుట్ అండ్ రైట్ మా సినిమా చేయలేం. ఒక ఫ్యామిలీ టచ్ కూడా ఉండాలి సోమన్ గారికి. ఫ్యామిలీ టచ్ ఉంటూ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్, కొంచెం కమర్షియల్ టచ్, 2 కలిసి ఉండాలి అని చెప్పి అప్పట్లో హాతీ మేరే సాతి మీకు గుర్తుందా, రాజేష్ ఖన్నా చేశారు. దాంట్లో కూడా చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ డ్రామా ఉంటుంది, ప్లస్ యానిమల్ ఇంట్రెస్ట్ ఉంటుంది 2. ఆ సినిమా చూసాం, అది బాగుంటే తెలుగులో స్ట్రైట్ తీయలే. అది డబ్బింగ్ ఏదో చేశారు తప్పితే స్ట్రైట్గా తీయలే. తమిళ్లో స్ట్రైట్ ఉంది, హిందీలో స్ట్రైట్ ఉంది, తెలుగులో తీయలే. ఆ సినిమా చూసాం తెప్పించి ప్రింట్. బాగుంటే రైట్స్ కొని తీద్దాం మనం. ఇది సినిమా చూసాం కానీ యాస్టీస్గా తీస్తే ఉపయోగపడదు. ఎందుకంటే అప్పటి రోజుల్లో ఆ రోజులకు తగ్గట్టు స్క్రీన్ ప్లే అది. ఇవాళ అలా తీస్తే బాగుండదని చెప్పి మార్చుకోవాలని మేము ఒరిజినల్ హాతీ మేరే సాతి దేవర్ ఫిల్మ్స్ వాళ్ళు తీశారు. దేవర్ ఫిల్మ్స్లో మారా గారని ఒక రైటర్ ఉండేవాళ్ళు, ఆయన ఆస్థాన రైటర్ అనమాట. ఆయన అన్ని సినిమాలు ఆయనే చూసాం, ఆయనే పిలిపించాం. మారా గారు ఇప్పుడు మేము ఒక హాతీ మేరే సాతి ఇన్స్పిరేషన్లో ఒకటి తయారు చేసి పెట్టుకున్నాం, మీరు వినండి, ఇది చూసి చెప్పండి, ఇది హాతీ మేరే సాతినే కాపీ కొట్టారు అన్న ఇది ఉంటే వెళ్ళి రైట్స్ కొంటాం మేము. వాళ్ళు ఎంత అడిగితే అంత కాదు, దానికి దీనికి అసలు చాలా తేడా ఉంది. స్క్రీన్ ప్లేలో ఇన్స్పిరేషను ఉన్నా కానీ స్క్రీన్ ప్లేలో చాలా తేడా ఉంది, కొనక్కర్లేదంటే మీరు బెస్ట్ జడ్జి, ఎందుకంటే ఒరిజినల్ రైటర్ మీరు కదా అని ఆయన మొత్తం మా స్క్రీన్ ప్లే మా అంతా విని అసలు ఏమి కొనక్కర్లేదండి, టోటల్గా సెంట్రల్ పాయింట్ ఇన్స్పిరేషనే తప్పితే టోటల్ క్యారెక్టర్స్ వేరు, స్క్రీన్ ప్లే వేరు, డిఫరెంట్గా ఉంది అని చెప్పి ఫాలో. ఇది సోమన్ బాబు ఒకటే చెప్పాం, ఏమంటే మీరు రెగ్యులర్గా చేసే సినిమా కాదు ఇది, ఫాస్ట్ బ్యాక్ డ్రాప్, మీరు అడవికి వచ్చి ఉండాలి అక్కడ, మీకు ముందే చెబుతున్నాం. ఎందుకంటే మీరు మెడ్రాస్లోనే మీకు అలవాటు, ఇక్కడ మరి కొంచెం జంతువులతోటి పక్కన నిలబడి ఇవన్నీ చేయాలంటే ఆయనకి మరి ఒక డిఫరెంట్ ఫిల్మ్ అంటే ఆయనకే సరదా ఉంటుంది కదా, చేయండి నాకు మా సినిమా చేయడం అంటే కొంచెం ఆయన ఇష్టపడేవాడు. మరి ఆయనకు ఒక పెద్దగా రేట్ అయ్యింది అది. త్రోట్ ఏనుగుకి ఒక మంచి క్యారెక్టర్ అదంటే బేసిక్గా ఏంటంటే యానిమల్, ఏనుగు, ఒక మంకీ, ఒక చిలక ఉండేది. ఆ 3 ఇట్లా అడవిరాజా కూడా గుడ్ ప్రాజెక్ట్ మాకు. జంతువులతో ఎలా మచ్చిక చేసుకునేవాళ్ళ, ముందెళ్ళి చేసేవాళ్ళ? అంటే ట్రైన్డ్ యానిమల్స్ అండి. అప్పట్లో యానిమల్స్ ట్రైనర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరే కొన్ని ఉండేవి. ఈ ఇప్పుడు పులి ఇవన్నీ సినిమాల్లో పులి ఇవన్నీ చూపిస్తాను చూడండి, ఇవన్నీ ట్రైనర్స్ వాళ్ళ దగ్గర ఉండేవి. ఇవన్నీ వాళ్ళు వచ్చేవాళ్ళు, ట్రైనింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలిఫెంట్ ఏంటంటే ఊళ్ళో చెన్నైలో వాడిన ఎలిఫెంట్ ఒకటి, అదే సైజ్ ఎలిఫెంట్ ఫారెస్ట్ అది వాడాం.
బట్ అవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చినాయి అవి. అదే సో అవన్నీ కూడా చెప్పినట్టు పాపం చేసేవి. సోను గారు ఏమైనా ఇబ్బంది పడ్డారు అడవికి వచ్చి స్టే చేయడం వల్ల? లేదండి, అక్కడ మాకు మంచి గెస్ట్ హౌస్లు దొరికినాయండి. ఎక్కడ ఏ ఫారెస్ట్లో చేశారండి ఇది? తమిళనాడులో ఇక్కడ ఊటీకిను బెంగళూరుకి మధ్యలో, మైసూర్కి మధ్యలో ఓకే ఫారెస్ట్లో ఉన్నాయండి. తమిళనాడులో ఊటీకి దగ్గర ఒక ఫారెస్ట్, దాని పేరు మసనగూడి అని విలేజ్ అది. ఓకే, అక్కడ మంచి గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఆ గెస్ట్ హౌస్లు తీసుకున్నాం, కంఫర్టబుల్ స్టే అందరికి అక్కడే. రాధా గారు సరిపడా మాకు అకామిడేషన్ దొరికింది. ఓకే, రెగ్యులర్గా మామూలుగా యానిమల్స్ ఈ రెగ్యులర్గా చెన్నై నుంచి వచ్చి వెళ్ళేవాళ్ళు ఇవన్నీ డైలీ జరుగుతూ ఉండేది. మామూలుగా కరెక్ట్గా ఏప్రిల్ మేలో జరిగిందండి ఇది అవుట్డోరు. ఏప్రిల్ మేలో ఏంటంటే మన అక్కడ ఎండ ఉండేది, ఫారెస్ట్ అవడం వల్ల చల్లదనం కూడా ఉండేది. సో డిస్కంఫర్ట్ ఉండేది కాదు. మన షూటింగ్ కావాల్సిన ఎండ ఉండేది, అసలు చెమట పట్టేది కాదు. మామూలుగా ఫారెస్ట్ అవడం వల్ల ఆ చల్లదనం కూడా ఉండేది, కంఫర్టబుల్గా జరిగింది. ఒక పిక్నిక్గా అయిపోయింది ఆ సినిమా. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉందంటే అక్కడ కాస్ట్యూమ్స్, విగ్గులు ఇంకా అన్ని ఉండేవి, ఇరిటేట్ అయ్యేవాళ్ళు. మిగతా చోట అయితే చేయలేము. బట్ ఏంటంటే ఊటీ మెయిన్ టోటల్ 90% ఊటీను ఈ ఫారెస్ట్ అండి. కరెక్ట్గా చల్లదనం ఉంటుంది కాబట్టి అసలు కంఫర్టబుల్గా అయిపోయింది సినిమా. అది కూడా మాకు ఒక పిక్నిక్ లాగా అయిపోయింది ఆ సినిమా. సో అడవిరాజా సంబంధించి అలా వెళ్ళిపోయింది. సోమన్ గారికి ఒక డిఫరెంట్ పిక్చర్, ఆయనకి వెరైటీ మూవీ కదండి అది. వాళ్ళ హ్యాపీ ఫ్యాన్స్ హ్యాపీ. అసలు వాళ్ళకి మామూలుగా ఏదో సోమన్ గారు ఫంక్షన్కి ఏదో వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా అటెండ్ అయిన ఫంక్షన్ ఏదో ఉంటే నేను స్టేజ్ మీదకి పిలిచినప్పుడు అడవిరాజా అని అరిచేవాళ్ళు. ఓకే, ఒక ప్రత్యేకమైన గుర్తింపు కదా ఆయన. మిగతా అన్ని కూడా టైటిల్స్ అన్ని హీరో హీరోయిన్లు కలిపి ఏదో ఫ్యామిలీ టైటిల్స్ ఉండేవి. అవును, ఆయన మీద అప్పుడు జోదగాడు, అడవిరాజా చాలా తక్కువ ఉండేవి. హీరో మీద టైటిల్స్ సోమనాబాబు గారికి తక్కువ ఉండేవి. అవును, అసలు ఆ సినిమాలో స్టార్టింగ్ హీరోయిన్ టీజ్ చేసే పాట కనుక అన్ని, రాధా గారిని టీజ్ చేసే సాంగ్ కనుక అన్ని బాగుండేవి. అవునండి, అది టోటల్గా ఏంటంటే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అనేది వెరైటీ అండి దానికి. సోమనాబాబు గారి అంటే ఇప్పుడు అడవిరాముడు ఆ రోజుల్లో రామారావుకి బ్యాక్ డ్రాప్ ఎంత ఉపయోగపడిందో, మరి సోమనాబాబు గారు తర్వాత అంతకుముందు ఆయన ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లేదు సినిమా. అవును, సో ఆ బ్యాక్ డ్రాప్ అంతా కూడా ఆయనకి కావాల్సిన ఫ్యామిలీ డ్రామా ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ డ్రామా ఉంది, యానిమల్స్, ఫారెస్ట్, విలన్స్, ఆ కమర్షియల్ టచ్ కూడా ఉంది. సో అది ఆయనకి మంచి సినిమా అయింది, మాకు కూడా మంచి సినిమా అయింది.